హలో ఎవ్రీవన్. ఆల్రెడీ నేను గత ఒక వీడియోలో శ్రీలంకన్ క్రైసిస్ గురించి మాట్లాడాను. అట్ ద సేమ్ టైం అదే సందర్భంలో నరేంద్ర మోడీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో మేక్ ఇన్ ఇండియా, లేకపోతే వోకల్ ద లోకల్ అంటాం, లేకపోతే ఆత్మనిర్భర్ భారత్ అంటాం. ఆత్మనిర్భర్ భారత్ అంటే సెల్ఫ్ రిలయంట్ కంట్రీ, సెల్ఫ్ రిలయంట్ నేషన్. వేరే దేశాల మీద అధికంగా ఆధారపడకుండా మనంతటా మనం సస్టైన్ అవ్వగడాన్ని సెల్ఫ్ రిలయన్స్ అంటాం. అయితే దీనికి సంబంధించిన నేను వీడియోలో ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఎంత ఇంపార్టెంటో చెప్పాలి. కానీ అది చెప్పాలంటే మళ్ళీ ఒకసారి రీసెంట్గా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది శ్రీలంక గురించి. దాని గురించి మనం మాట్లాడుకుని అప్పుడు మోడీ యొక్క ఆలోచన గురించి మాట్లాడుకోవాలి. శ్రీలంక ఆల్రెడీ క్రైసిస్లో ఉందని మనందరికీ తెలుసు. దానికి సంబంధించి రీసెంట్గా శ్రీలంక ఒఫీషియల్గా అనౌన్స్ చేశారు. దేని అనౌన్స్ చేశారు అంటే డెట్ డిఫాల్ట్ని అనౌన్స్ చేశారు. వారికి ఉన్న ఫారెన్ డెట్ సుమారుగా $51 బిలియన్ ఉంది. ఆ $51 బిలియన్ అనే ఫారెన్ డెట్ ఏదైతే ఉందో డెట్ డిఫాల్ట్ అని అనౌన్స్ చేశారు. అంటే మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. డిఫాల్ట్ అనౌన్స్ చేయడం అంటే చేతులు ఎత్తేయడం ఆల్మోస్ట్ మన లాంగ్వేజ్లో. అయితే దీన్ని మనం ఏమంటామంటే ప్రియంప్టివ్ డెట్ డిఫాల్ట్ అంటాం. ప్రియంప్టివ్ డిఫాల్ట్ అంటే అర్థం ఏంటంటే ఇది మేము చేయలేక చేతులు ఎత్తేస్తున్నాము. ఎందుకంటే ఒకవేళ మేము కానీ ఇది చేయడం మొదలుపెట్టినా మేము ఇంకా పెద్ద ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం, అంటే ఇంకా మునిగిపోతాము. అంటే ఆల్రెడీ మునిగిపోయాము, మేము అప్పు తీర్చడం అనే ఒక ప్రక్రియ కానీ స్టార్ట్ చేస్తే ఇంకా మునిగిపోతాం, కాబట్టి మా వల్ల కావట్లేదని అఫీషియల్గా చేతులు ఎత్తేస్తున్నట్టు చెప్పడాన్ని డిఫాల్ట్ అనౌన్స్ చేయడం అంటాం. ప్రియంప్టివ్ డిఫాల్ట్ అంటాము. అయితే సుమారుగా $51 బిలియన్, అంటే ఈ ఒక్క 1 ఇయర్లోనూ కూడా సుమారుగా $7 బిలియన్ యాక్చువల్గా వాళ్ళు రీపే చేయాలి, అప్పు కట్టాలి. కానీ కట్టలేము అని డెట్ డిఫాల్ట్ని వాళ్ళు అనౌన్స్ చేశారు. అయితే దీనికి సంబంధించి నెక్స్ట్ వీక్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్తో వీళ్ళకి ఒక మీటింగ్ ఉంది. వాషింగ్టన్ డీసీలో వీళ్ళకి శ్రీలంకకిను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో కొన్ని చేంజెస్ రావచ్చు. చేంజెస్ అంటే శ్రీలంకని ఆదుకోవడానికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తరపున ఏమైనా ఒక ఆపన హస్తం, ఒక హెల్పింగ్ హ్యాండ్ ఏమైనా ఉంటే రావచ్చు. ఈ మీటింగ్ పేరే అందుకే కాంప్రహెన్సివ్ డెట్ రీస్ట్రక్చర్ ప్రోగ్రామ్ అంటారు. కాంప్రహెన్సివ్ డెట్ రీస్ట్రక్చర్ ప్రోగ్రామ్ అంటే అప్పు ఎలా తీర్చాలి, కొంతవరకు ఏమైనా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి సపోర్ట్ రావచ్చా, వస్తే ఎలా వస్తుంది, ఏంటది, అవన్నీ కూడా మనకి నెక్స్ట్ వీక్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను దీని గురించి ఎందుకు మాట్లాడానంటే ఆ పర్టికులర్ ఆర్టికల్లో ఒక విషయం వాళ్ళు చాలా హైలైట్ చేశారండి. ఏమన్నారంటే శ్రీలంక ఉన్న పరిస్థితులు ఏదైతే మనకు ఉన్న ఈ డెట్ డిఫాల్ట్ అనౌన్స్ చేశారో, ఒకవేళ భవిష్యత్తులో శ్రీలంక మళ్ళీ బెటర్ స్టేజ్కి వచ్చినా రికవర్ అవ్వడం చాలా కష్టమట. అంటే ఆల్రెడీ శ్రీలంక అనేది వన్ ఆఫ్ ద మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటాము. ఒక మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో శ్రీలంక ఒకటి, కాబట్టి అదొక పెద్ద మైనస్. రెండవది, శ్రీలంకకి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉన్న కంట్రీ. అంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ చాలా తక్కువ ఉన్న దేశం శ్రీలంక. ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉందంటేనే అర్థమైంది మనకి డొమెస్టిక్గా ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉన్న దేశాల్లో శ్రీలంక ఒకటి. డొమెస్టిక్ ప్రొడక్షన్ తక్కువ ఉన్న దేశాలు కానీ ఇటువంటి ఎకనామిక్ క్రైసిస్ని ఫేస్ చేస్తే రికవర్ అవ్వడం మామూలు కంట్రీస్ కంటే 100 రెట్లు చాలా కష్టం అన్న విషయాన్ని వాళ్ళు హైలైట్ చేశారు. నాకు అది చదివిన వెంటనే ఎస్, దిస్ ఈజ్ ద టైమ్ టు వన్స్ అగైన్ టాక్ అబౌట్ నరేంద్ర మోడీస్ విజన్ దట్ ఈస్ మేక్ ఇన్ ఇండియా అనిపించింది. రెండవది, ఇటువంటి క్రైసిస్ వచ్చిన ఏ దేశమైనా డెట్ డిఫాల్ట్ చేయడం సహజం. కానీ దానివల్ల ఏమవుతుందంటే అటువంటి భవిష్యత్తులో లెస్ ఫేవరబుల్ నేషన్స్ ఫర్ బిజినెస్గా మారిపోతాయి. అంటే క్రెడిటర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ఇటువైపు చూడరు, ఎందుకంటే వాళ్ళకి భయం. అంతే కదా, సహజం కదా. డిఫాల్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఎవరు నమ్ముతారు? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ట్రస్ట్. సో ఈ ట్రస్ట్ మ్యాటర్ పక్కన పెడితే మేజర్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రికవర్ అవ్వడం కష్టం. అసలు వేరే వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారన్నది పక్కన పెడితే డొమెస్టిక్ ప్రొడక్షన్ తక్కువ ఉన్న దేశాలకి ఇటువంటి ఎకనామిక్ క్రైసిస్ వస్తే రికవర్ అవ్వడం చాలా కష్టం. రెండోది, రికవర్ అవ్వాలన్నా కూడా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. అవి రావు, ఎందుకంటే ట్రస్ట్ మ్యాటర్. లెస్ ఫేవరబుల్ నేషన్స్ అని చెప్పేస్తారు అఫీషియల్గా. అప్పుడు ఏమవుతుంది? రికవర్ అవ్వడం చాలా కష్టం. అందుకే నేను పూర్తిగా మోడీ యొక్క ఆలోచనను మనందరం కూడా సమర్థించాలి. పాలిటిక్స్కి సంబంధం లేదు, పొలిటికల్ పార్టీస్కి సంబంధం లేదు. వెన్ సంథింగ్ ఈజ్ రైట్ వీ షుడ్ సపోర్ట్ అండి, వెన్ సంథింగ్ ఈజ్ రాంగ్ వీ షుడ్ అపోజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పాలిటిక్స్. అంటే మేక్ ఇన్ ఇండియా అనేది ఎంత అవసరం అంటే ఇమాజిన్ ఒకవేళ
ఇటువంటి డెసిషన్ కానీ తీసుకోకుండా ఉంటే మనం కూడా వేరే కంట్రీస్పై ఓవర్ డిపెండెన్స్ దిశగా వెళ్ళిపోతే ఒకవేళ అంటే టెంపరీగా ప్రజలను ఆనందం చేయడానికి టెంపరీగా పీపుల్కు లాట్ ఆఫ్ బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేయడానికి మనం కానీ ఓవర్ డిపెండెన్స్ వైపు వెళ్ళిపోతే భవిష్యత్తులో శ్రీలంకకు వచ్చిన ఇబ్బంది మనకు కానీ వస్తే మీరు అర్థం చేసుకోవచ్చు. శ్రీలంక లాంటి చిన్న దేశం రికవర్ అవ్వడమే కష్టం అంటున్నారు, మరి ఇండియా లాంటి అతి పెద్ద దేశం రికవర్ అవ్వడం ఊహించలేం. కాబట్టి డెఫినెట్గా మేక్ ఇన్ ఇండియా లాంటి దాని గురించి మాట్లాడాలి. అయితే నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో మేక్ ఇన్ ఇండియా యొక్క ఇంపార్టెన్స్ చెప్పడమే కాకుండా మేక్ ఇన్ ఇండియా లేదంటే ఆత్మనిర్భర్ భారత్ యొక్క ఉద్దేశం ఏంటన్నది చెప్పి అందులో ఉండే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి. అంటే నెగిటివ్స్ అంటే అది ఇంప్లిమెంటేషన్ చేయడంలో హర్డిల్స్ ఏంటి, పాజిటివ్స్ డెఫినెట్గా డౌట్ లేదు. సెల్ఫ్ రిలయంట్ నేషన్గా ఉండడం అంత అడ్వాంటేజ్ ఇంకోటి లేదు కదా. కానీ అది ఇంప్లిమెంట్ చేయడం, ఇప్పుడు ఒక పర్సన్కి ఒక ఆలోచన ఉంటుంది, కానీ అది ఇంప్లిమెంట్ అవ్వాలంటే 1,00,000 చేతులు కలవాలి. సో ఇంప్లిమెంటేషన్లో మనకి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, హర్డిల్స్ ఏంటి అనేది నేను క్లియర్గా తర్వాత మాట్లాడతాను. బట్ ఏదేమైనా కూడా మేక్ ఇన్ ఇండియా గురించి నేను మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనకి న్యూస్ పేపర్లో వచ్చింది రీసెంట్గా నరేంద్ర మోడీ మన హనుమాన్ స్టాచ్యూ ఒకటి, హనుమాన్ విగ్రహం ఒకటి ఆవిష్కరించారు. సో గుజరాత్లో అనుకుంటా. సో ఎస్, గుజరాత్లో మోర్బీ అనే ప్రదేశంలో హనుమాన్ స్టాచ్యూ 108 అడుగుల హనుమాన్ విగ్రహం ఒకటి ఆవిష్కరించారు. అంటే ఇదేమీ ఫస్ట్ టైం కాదు, యాక్చువల్గా ఒక ప్రోగ్రామ్ వాళ్ళు గతంలోనే మొదలుపెట్టారు. దాని పేరు హనుమాన్జీ చార్ ధమ్ అంటారు. అంటే 4 విగ్రహాలు వాళ్ళు ఆవిష్కరించబోతున్నారు. ఆల్రెడీ 2010లో ఒకటి హిమాచల్ ప్రదేశ్లోనే షిమ్లాలో వాళ్ళు లాంచ్ అది ఆల్రెడీ ఇనాగ్రేట్ చేశారు. ఇది 2వది, 3వది రామేశ్వరంలో వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఏదైతే మనకి గుజరాత్లో మోర్బీలో హనుమాన్ విగ్రహం ఆవిష్కరించారో మోడీ, ఆ పర్టికులర్ ప్రోగ్రాంలో స్పీచ్ ఇస్తూ అంటే దాని గురించి మాట్లాడుతూ యూస్ ద లోకల్ ప్రొడక్ట్స్ అని మళ్ళీ ఒకసారి చెప్పారు. నేను గత వీడియోలో కూడా చెప్పాను లోకల్ ప్రొడక్ట్స్ అనేవి ఎంత అవసరము, దానివల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, మనీ రొటేషన్ కావచ్చు, లిక్విడిటీ కావచ్చు, ఎకానమీ, అంటే చాలా విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఆత్మనిర్భర్ భారత్ గురించి చెప్తూ యూజ్ లోకల్ ప్రొడక్ట్స్ అని మోడీ చెప్పారనమాట ఈ హనుమాన్ విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేస్తూ. సో ఏదేమైనా కూడా శ్రీలంకన్ క్రైసిస్ అవ్వచ్చు, లేకపోతే మేక్ ఇన్ ఇండియా అవ్వచ్చు, రెండు కూడా కలిపి మనం చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత నేను సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా మేక్ ఇన్ ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేసే ప్రక్రియలో ఉండే అవరోధాలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటో ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాటిని ఓవర్కమ్ చేయడానికి సతివిధాల అందరం కూడా ప్రయత్నం చేయాలి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మేక్ ఇన్ ఇండియా ఈజ్ వెరీ 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 దాన్ని ఏమంటామంటే నీడ్ ఆఫ్ ద అవర్ అంటామండి, అత్యవసరం, నీడ్ ఆఫ్ ద అవర్ అంటాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూజింగ్ ద లోకల్ ప్రొడక్ట్స్, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లాంటివి 100% అవసరమని ఎవరైనా ఒప్పుకోవాల్సింది, ఒప్పుకోక తప్పదు.